నమస్తే, నేను రమా రాజేష్. మన పిఎన్సి న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎనవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 10,000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని జనసేన ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొని శ్రీ మావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో 10,000 మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. గణపతి నవరాత్రులు 9 రోజుల పాటు ఆలయ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలన్నారు ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. హలో కొంచెం అమృతస్తముతో శ్రీ స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడింది. చాలా భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా అన్నప్రసాద వితరణ స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపతి భక్తులకు మనవి. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానంలో గణపతి నవరాత్రులు 9 రోజులు ఎంతో చక్కగా జరిగింది. ఈ గణపతి నవరాత్రులు పురుషుకుని ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఆ గణపతి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గణపతి నవరాత్రులు భీమవరం పట్టణంలో వీధి వీధి వాడవాడలో ఎంతో సంతోషంగా భక్తులు జరుపుకున్నారు. అందరూ కూడా మరి భీమవరం పట్టణంలో మరి వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకత ఉంది. మన మావుళ్ళమ్మ దేవస్థానం ఆవరణలో కూడా ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు ఆ వినాయకుని పూజ చేయడం, అన్న సంతర్పణ చేయడం అనేది కూడా జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో 39 వార్డులు 48 గ్రామాల్లో కూడా వినాయక చవితి మన శాసనసభ్యులు వెంకటరావు గారు కూడా అన్నింటిలో పాల్గొన్నారు. అలాగే మన ఎన్డీఏ నాయకులు కానీ, అలాగే నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం చాలా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా వినాయక చవితి జరిగింది. నిమజ్జనం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా వినాయకుని ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద, అలాగే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి మీద, ప్రజల మీద కూడా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గానికి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 1 టౌన్ లోని శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫైట్ బిలో 1600 రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2024 పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజులు విచ్చేసి మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు భీమవరంలో నిర్వహించడం, వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు విచ్చేసి
మేధాశక్తితో తమ సత్తాను ప్రదర్శించుకుని రేటింగ్ తో పాటు నగదు బహుమతులు సాధించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు మరియు పిల్లల తల్లిదండ్రులకు క్రీడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ విజేతలుగా ప్రథమ స్థాయిలో ఐలూరి హరిసూర్యనారాయణ 60,000 నగదు, ద్వితీయ స్థానంలో ఎం దివాకరన్ 50,000 రూపాయల నగదు, తృతీయ స్థానంలో తురక రాజు 35,000 రూపాయల నగదు గెలుపొందారని వివిధ గ్రూపుల్లోని 50 మంది విజేతలకు నగదు బహుమతులతో పాటు మొమెంటోలు అందించామని తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వేదిక జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి, జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట హరిబాబు, పట్టణ అధ్యక్షులు అల్లూరి శివరామరాజు, మైలాపురి మురళి, కంతేటి వెంకటరాజు, ఆర్ శ్రీనివాసరావు, కళ్యాణ్ కుమార్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. State Tamil Nadu. Please give him a big round of applause. Tamil Nadu, undertaking second prize. Give him a big round of applause. Yes, Bhimavaram. Second prize goes to Bhimavaram. From Marissa, 3,500. From Marissa, sir. To be conducted in Bhimavaram, which is only a town, it is really prestige as a local member of parliament, not only for Mr. Srinivas Varma, and for all of us it is really prestige, but to host such a big chess tournament at our place, and I hope in addition to your game, before you leave, you would enjoy our local Godavari district food and all. Of course, last 2 days you must be really enjoying our food. Before you leave also, you must enjoy the hospitality of our area. And as far as your chess is concerned, I wholeheartedly congratulate all the winners who have come across all ages and from all states. And just now Mr. Kishore was telling, at least once in 2 years he is planning to organize chess tournament at this magnitude. Certainly, whatever lapses, if at all there are any lapses in any arrangement, you will try to rectify by the time all of you guys come back again. And once again, heartily congratulations to all the winners, and whoever could not get the prize money, don't worry, next time better luck. And I wish Bhimavaram Chess Association Chess Tournament అంటే చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. Bhimavaram Chess Association అంటే వెంటనే గుర్తొచ్చేటువంటి వ్యక్తి మాదాసు కిషోర్ గారు. అనేక సంవత్సరాలుగా రెగ్యులర్గా టోర్నమెంట్స్ ని నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే చెస్ క్రీడ ఉన్నదో ఇది విద్యార్థుల్లో కానీ యువకుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మెదడుకు పొదుపు పెట్టేటువంటి క్రీడ. ఈరోజు చెస్ ఆడడం వల్ల ఇది చాలా పూర్వకాలానికి సంబంధించినటువంటి క్రీడ. దీని మూలాలు భారతదేశంలోనే ఉన్నాయని పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే చెస్ క్రీడ వల్ల విద్యార్థులను మేధాశక్తి పెంపొందించడమే కాకుండా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది.
కాంపిటీషన్ పోటీతత్వం పెరుగుతుంది. ఏదైతే వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో విద్యార్థులు మెదడుకు పదును పెట్టేటువంటి అవకాశం చర్చ క్రీడల్లో ఉంది. అన్నిటికీ మించి ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి క్రీడ కాబట్టి ఇందులో మ్యాచ్ ఫిక్స్ ఏమాత్రం అవకాశం లేనటువంటి క్రీడ ఏదైనా ఉందంటే అది చెస్ క్రీడ మాత్రం. ఈ విధంగా విద్యార్థుల్లో యువకుల్లో పెద్ద ఎత్తున ఐక్యూ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చక్కటి సృజనాత్మక పెరిగేటువంటి అవకాశం చెస్ క్రీడలో ఉన్నది. అదేవిధంగా గెలిపోవడంలో కూడా సమానంగా తీసుకునేటువంటి తత్వం కూడా అలవాటు పడుతుంది చెస్ క్రీడలో. ఇన్ని రకాలు ప్రయోజనం ఉన్నటువంటి చెస్ క్రీడని మనం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసి ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు అల్జీమర్స్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి మనందరికీ కూడా తెలుసు. అల్జీమర్స్ అనేటువంటి వ్యాధి చెస్ క్రీడలో ఆడేటువంటి వ్యక్తులకి అల్జీమర్స్ రాదు అనేటువంటి విషయం డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏమిటంటే చెస్ క్రీడలో మెదడులో రెండు పక్కల కూడా సమానంగా పనిచేస్తాయి. మెదడుకి పెద్ద ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మెదడుకు ఉండేటువంటి ఎక్సర్సైజ్ వల్ల అల్జీమర్స్ వ్యాధి రాదు చెస్ క్రీడాకారులకు అనేటువంటి విషయాన్ని ఒక డాక్టర్ గారు చెప్పారు. భారతదేశంలో పెద్ద ఎత్తున చెస్ క్రీడ పూర్వం నుంచి ఉన్నప్పటికీ కూడా గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ కారణంగా దేశంలో కింద స్థాయిలో చెస్ క్రీడ చేరిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే తమిళనాడుకు చెందినటువంటి అంత క్రితం చెస్ అంటే రష్యా కార్పో చెస్ క్రీడకి భారతదేశంలో ఇంటర్నేషనల్ ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించినటువంటి వ్యక్తి ఒకసారి 2 సార్లు 3 సార్లు కూడా బయట విశ్వనాథ్ ఆనంద్ వల్ల ఈ భారతదేశంలో చాలా కింద స్థాయిలో కూడా ఈ ప్రాజెక్ట్. ఆ తర్వాత కాలంలో మన తెలుగు వ్యక్తి హరికృష్ణ ఆయన కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ ఛాంపియన్షిప్ ని గెలుపొందడం లేదు. కాబట్టి ఇటువంటి క్రీడని తల్లిదండ్రులుగా మనందరూ కూడా ప్రోత్సహించాలి. మరి 3 రోజుల పాటు తల్లిదండ్రులు పిల్లలతో ఉండి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విధమైనటువంటి టోర్నమెంట్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా ప్రతి ఒక్క 5 లక్షలు కానీ మళ్ళీ ప్రభుత్వం పెట్టినటువంటి మేము చెస్ అసోసియేషన్ అభినందిస్తున్నా. విద్యార్థులు గెలిచినటువంటి విద్యార్థులు అభినందనలు. ఎవరైతే గెలవలేకపోయారో వారు కూడా భవిష్యత్తు రోజుల్లో ఈ ఆటకు మరింత పదులు పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరంతా కూడా బహుమతులు గెలవాలి, టోర్నమెంట్స్ గెలవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ నందు భీమవరం ఇంటర్ క్లబ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో ఎల్హెచ్ టౌన్ హాల్, కాస్మో క్లబ్ మరియు యూత్ కల్చరల్ అసోసియేషన్ క్లబ్ ప్లేయర్స్ పాల్గొన్నారు. 50+, 35+ మరియు మెన్ కేటగిరీలో డబుల్స్ పోటీలు జరిగాయి. టౌన్ హాల్ ప్రెసిడెంట్ శ్రీ బండి శక్తీశ్వర సాంబమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఇళ్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీ కామన్ నాగేశ్వరరావు, సెక్రటరీ శ్రీ గ్రంథి సురేష్, జాయింట్ సెక్రటరీ శ్రీ ఆడప బాబ్జీ, షటిల్ ఇన్ఛార్జ్ సుగ్రీదేవవరపు పండురంగారావు, శ్రీ పల్లా యేసుబాబు, శ్రీ చవాకుల శ్రీరాములు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. టౌన్ హాల్ ప్రెసిడెంట్ శ్రీ బండి శక్తీశ్వర సాంబమూర్తి మాట్లాడుతూ అన్ని క్లబ్ స్నేహపూర్వకంగా ఆడుతున్నందుకు అభినందించారు. ఈ టోర్నమెంట్ మొదలు చేయడానికి కృషి చేసిన ఇన్ఛార్జ్ పాండురంగారావు, కిషోర్ బాబిల్ అభినందించారు. విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను అందించారు.
35+ మెన్ 3 కేటగిరీల్లో గెలిచినటువంటి విభాగంలో 3rd ప్లేస్ సాధించినటువంటి 35+ విభాగంలో 3rd ప్లేస్ సాధించినటువంటి పరశురామ నాయుడు రాజేంద్ర. చూడండి ఈరోజు భీమవరంలోని ప్రఖ్యాతమైన క్లబ్స్ ఎల్హెచ్ టౌన్ హాలు మరియు కాస్మోపాలిటన్ క్లబ్బు మరియు యూత్ కల్చరల్ అసోసియేషన్ ఈ ముగ్గురు కలిపి షటిల్ ప్లేయర్స్ బాగా ఆడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కలిపి ఒక టోర్నమెంటు మా ఎల్హెచ్ టౌన్ హాల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 క్లబ్ల నుంచి చాలామంది మంచి ప్లేయర్స్ వచ్చారు. దగ్గర 40 టీంలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ కూడా ఆద్యంతం చాలా చక్కగా స్పోర్టివ్ స్పిరిట్ తోటి చాలా బాగా ఆడారు. అందరూ కూడా ఇలాగా చక్కగా ఆడుతూ ఉంటే కనుక ఈ క్లబ్స్ అందరూ కూడా ఈ ప్లేయర్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్న 3 క్లబ్స్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షటిల్ కోర్ట్స్ ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా ఎల్హెచ్ టౌన్ హాల్లో ఈ మధ్యనే మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు కొత్తగా రెనోవేట్ చేసిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ని, సింథటిక్ కోర్ట్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అదే కోర్టు మీద ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా మా టౌన్ హాల్ నుంచి కిషోర్ గారు, అలాగే బాబీ గారు, అలాగే గోపి, రాజా, శ్రీహరి, అలాగే మిగతా మా మెంబర్స్ అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భీమవరం క్లబ్స్ అందరూ కూడా అందరూ యునైటెడ్గా ఉండాలని చెప్పేసి అందరు ప్లేయర్స్ని కూడా ఇటువంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా అభినందించదగిన విషయం. అలాగే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందిస్తూ అలాగే విజేతల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే ఇటువంటి టోర్నమెంట్లు మళ్ళీ కండక్ట్ చేయాలని ఈ 3 క్లబ్లని కోరుకుంటూ అలాగే ప్లేయర్స్ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు మాత్రమే భయపడాలని, తోటి మానవుల్ని సమాజాన్ని ప్రేమించాలని అదే మహమ్మద్ ప్రవక్త సందేశమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో జమాతే ఇస్లామీ హింద్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ మహమ్మద్ వారి జన్మదిన నెలను పురస్కరించుకుని నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అంజుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో ఏది హితం కాదో ఆచరణాత్మకంగా మహమ్మద్ ప్రవక్త విశదపరిచారని, మానవుల మార్గదర్శనం కోసం అల్లా అన్ని కాలాల్లో అన్ని జాతుల్లో తన ప్రవక్తను ప్రభవింపచేశారని, మహమ్మద్ ప్రవక్త మానవుల సంక్షేమం కోసం, దిశాఫల్వం కోసం దైవం అవతరింపచేసిన హితోపదేశాలను మానవాళికి అందజేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు జనాన్ మహమ్మద్ రఫీక్ సాహిబ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ కు అల్లా ఖురాన్ ను అవతరించడాన్ని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటామని, ఈదుల్ అదా త్యాగాల పండుగగా పిలుస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజుబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వవ్లిశెట్టి రామకృష్ణ, జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు జనాన్ సయ్యద్ ఫర్హాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ప్రేమగా మెలగాలి.
ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారిని గౌరవించాలి. కుల మతాలకి అతీతంగా ఉండాలి. అది మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది. మేము ముస్లింస్ హిందువులను దూరంగా ఉంచుతాం, మేము హిందువులు ముస్లింలను దూరంగా ఉంచుతాం అనే భావన ప్రవక్త గారి దగ్గర లేదు. అందరూ ఒకటే. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నీడనిస్తుంది. ఆ చెట్టు నాటిన వాడు ముస్లిం అనే హిందువుడు వెళ్తాం మాట నీడ కోసం హిందువు వెళ్తాడు, క్రైస్తవుడు వెళ్తాడు, అన్ని కులాల వారు వెళ్తారు. చెట్టు నాటింది ఎవడు? ముస్లిం అనే భావన అక్కడ లేదు. అందరూ ఒకటి. అది మనం గమనించాలి. నా ఆలోచన అయితే కులాలనేవి, మతాలనేవి అన్నీ కూడా కలిసి ఐకమత్యంగా ఉంటేనే మనం ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది. నేను హిందువుడిని, నా పక్కన ముస్లింస్ ఉన్నారు. వాళ్ళ బిడ్డలు పుడితే మేము ఎత్తుకుని ఆడిస్తాం. వాళ్ళు ముస్లిం పిల్లలని చెప్పి దూరంగా పెట్టాం. ముస్లిం ఇంటి పక్కనే హిందువు ఉంటాడు, ఆ హిందువు బిడ్డలు ఉంటారు. ముస్లిం ఏ కార్యక్రమం చేసినా ఆ బిడ్డని ఎత్తుకుని ఆడిస్తాడు. ఆ కుల భేదం వారికి ఉండదు, ఆ పుట్టిన బిడ్డకు కులం ఉండదు. మనమందరం కూడా చేయవలసింది ఏంటంటే అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా తీసుకొని కుల మత భేదాలు లేకుండా సమైక్యంగా జీవించాలనేదే మహమ్మద్ ప్రవక్త గారి ఆలోచన. ఆ ఆలోచనతో మనం నడవాలి. మన భవిష్యత్తు తరాల వారికి మంచి మార్గాన్ని వేసి వారు మంచి దారిలో నడుచుకునే విధంగా ఆలోచన చేద్దాం. మన బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇద్దాం. ఈ ఎన్నాటికి కారణం ఒక్కటే. మన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది విద్య. విద్య వల్లనే భవిష్యత్తు అనేది ఉంటుంది. మన బిడ్డ చదువుకుంటే ఏ కులం వాడు, ఏ మతం వాడు అనే పేరు ఉండదు, అతనికి బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, మంచి డాక్టర్ అవుతాడు, మంచి ఇంజనీర్ అవుతాడు, మంచి కలెక్టర్ అవుతాడు. అది విద్య వల్ల సాధ్యమవుతుంది. ముస్లిం సోదరులందరూ తెలియజేసేది ఏంటంటే మీ బిడ్డలను కష్టపడి చదివించండి. మనం పస్తున్నదైనా సరే మన బిడ్డను చదివించినట్లయితే మన కుటుంబ పరిస్థితి మారిపోతుంది, మన రాష్ట్ర పరిస్థితి మారిపోతుంది, మన దేశ పరిస్థితి మారిపోతుంది, సమాజ పరిస్థితి కూడా మారిపోతుంది. విద్యలో అంత గొప్పతనం ఉంది. ఒక చెట్టు పాఠమన్నాడు, ఒక పరిశుభ్రతను పాటించమన్నాడు, నీతిగా బతకమన్నాడు, న్యాయంగా నడవమన్నాడు, అధర్మం వద్దన్నాడు. అటువంటి మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త. వారి వారసులుగా మనమందరం కూడా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా, ఆపదల్లో ఉన్న వారికి ఆదుకునే విధంగా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు సాగుదాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆ అల్లా ప్రవక్త మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు. ఈ దేశంలో ఫాసిస్టు జాడ్యం, అలాగే విద్వేష రాజకీయాల జాడ్యం, అలాగే అనైతికత ఇలాంటివన్నీ దూరం చేసి పాలనలో చక్కెర వలె ప్రజలందరూ కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని నా దేశానికి ప్రసాదించు. చివరిగా ఓ దేవా, నా దేశాన్ని విశ్వగురువుగా మారడానికి కావాల్సిన సకల సుగుణాలతో నా దేశాన్ని నువ్వు అలరార్చు. ఓ దైవమా, నా యొక్క ప్రార్థనను స్వీకరించు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటర్